క్లస్టర్ యూనివర్సిటీ క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఏపీ కర్నూలులో 2020లో ఏర్పాటైన ఈ వర్సిటీ అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. కాలేజ్ కమిషనర్ నిర్లిప్త వైఖరి వల్ల వర్సిటీ డెవలప్మెంట్ ఎక్కడ వేసిన గొంగళి చందంగానే మారింది. క్లస్టర్ వర్సిటీపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంత్రి నారా లోకేష్ చొరవ చూపాలని రాయలసీమ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏపీ కర్నూలులో 2020లో క్లస్టర్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, ఈ 3 కళాశాలల నిర్వహణ, పాలనా వ్యవహారాల బాధ్యత క్లస్టర్ వర్సిటీ పరిధిలోకి తేవాల్సి ఉంది. వర్సిటీలోని 7 కోర్సులకు 49 మంది టీచింగ్ సిబ్బంది, 86 మంది నాన్ టీచింగ్ అవసరం. అప్పట్లో ప్రభుత్వం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి అనుమతినిచ్చిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సిబ్బంది దీనికి బ్రేక్ వేశారు. దీంతో వర్సిటీలో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ మాత్రమే కొనసాగుతున్నారు. యూనివర్సిటీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. ఈ 3 డిగ్రీ కాలేజీలను క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి చేరుస్తూ 2022లో జరిగిన మొదటి పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పాలక మండలి సమావేశం మేరకు యూనివర్సిటీ పరిధిలోకి కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సిల్వర్ జూబ్లీ కాలేజీ, కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకు సంబంధించిన ప్రతిదీ క్లస్టర్ వర్సిటీకి బదలాయించాల్సి ఉంది. అధ్యాపకులు, ఉద్యోగులు, భవనాలు, భూములు, కళాశాలల బడ్జెట్, మ్యాన్ పవర్ ఇలా ప్రతిదీ క్లస్టర్కు అప్పగించాల్సి ఉంది. కళాశాల కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయం 3 ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు. క్లస్టర్ యూనివర్సిటీలో కలపాల్సిన 3 కాలేజీలకు సంబంధించింది 2022 సంవత్సరంలో ఈసీ మీటింగ్ జరిగింది. ఆ ఈసీ మీటింగ్ లో పోలా భాస్కర్ కమిషనర్, ఎడ్యుకేషన్ కమిషనర్ అయినటువంటి పోలా భాస్కర్ ఆ రోజు అందరూ అధికారులందరూ కూర్చొని క్లస్టర్ యూనివర్సిటీలో కలపాలి ఈ 3 కాలేజీలు, ఫర్మేన్ కానీ, కేవీఆర్ కానీ, తర్వాత సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని ఆ రోజు డిసిషన్ తీసుకున్నారు. అయితే 2024 దాదాపు 2025 ఇంకా 2 నెలలు ఉంటాయి. ఇంతవరకు ఎటువంటి ఆచరణ అయితే చూపెట్టలేదు. అంటే పోలా భాస్కర్ ఇంకా ఏమనుకుంటున్నారు, ఈ 3 కాలేజీలు నేనే పెత్తనం చెలాయించాలి, కేవీఆర్ పైన నేనే పెత్తనం చెలాయించాలి, సిల్వర్ జూబ్లీ కాలేజీ పైన నేనే పెత్తనం చెలాయించాలి, ఫర్మేన్ కాలేజ్ పైన నేనే పెత్తనం చెలాయించాలని అనుకున్నట్టు ఉన్నారు. అందుకే ఇంతవరకు కలపలే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక దృష్టి సారించాలి. ఎందుకంటే 2022లో ఈసీ మీటింగ్ ఏదైతే జరిగిందో అప్పుడు వీళ్ళు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో కలపాలని చెప్పేసి ఇంతవరకు ఎందుకు వీటిలో కలపలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. వారిపైన విచారణ చేపించి ఎంత పెద్ద అధికారైనా ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వారిపైన విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం క్లస్టర్ వర్సిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉమ్మడి జిల్లాలోని కీలక నేతలు, కళాశాల కమిషనర్ దీనిపై పెద్దగా శ్రద్ధ చూపించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. వర్సిటీ అంటే వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ మాత్రమే అన్నట్టు ప్రవర్తించారు. గతంలో పనిచేసిన రిజిస్ట్రార్, వైస్ ఛాన్సలర్ వర్సిటీ భవన నిర్మాణాల్లో చోటు చేసుకున్న లొసుగులను పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. రిజిస్ట్రార్ పదవీ కాలం ముగిశాక కొత్త రిజిస్ట్రార్ ఎవరు ఈ కొలువులో చేరడానికి సముఖత చూపలేదు. సకాలంలో జీతాలు రావని అపప్రథ వర్సిటీ మూటకట్టుకోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. 6 ప్రొఫెసర్లలో నాడు 1 మాత్రమే ముందుకు వచ్చారు. ప్రస్తుతం వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, 3 డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కొందరు డిప్యుటేషన్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్లస్టర్ వర్సిటీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. గవర్నర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై ప్రత్యేక చొరవ చూపాలని విద్యార్థి సంఘం నేతలు కోరుతున్నారు. క్లస్టర్ల అభివృద్ధికి అడ్డుపడే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. క్లస్టర్ యూనివర్సిటీ అభివృద్ధికి అడ్డుపడిన ఉన్నతాధికారులపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ విద్యా సంవత్సరం నుంచైనా సరే క్లస్టర్ యూనివర్సిటీ పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేలాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ చూపాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.